కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామమని కాకినాడ రూరల్ వైసీపీ సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణ అన్నారు. ఆయన సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణ పార్టీలో చేరిన వారు మీడియాతో మాట్లాడారు. ఎవరికి ఇచ్చినా చూసింది వేరే లంగా చూసిన ఒకటే చూసాడు. మరి మీ మీద రావాలో లేకపోతే మీ శివుడి మీద రావాలో తెలియదు, కానీ వచ్చి చూసిన తర్వాత ఫైనల్ చేశాడు. కాబట్టి మీరు కూడా నేను మళ్ళీ చెప్తాను, ఈ ప్రెసిడెంట్ గారు, ఈ సెక్రటరీ గారు కంటే ప్రెసిడెంట్ గారు, మీ పండగ కూడా మీ అందరూ కూడా ఇవాళ కన్నబాబు సైట్ ఇచ్చాడో లేదో అది వేరే పక్కన పెట్టాడు. అదంతా వేరే. మీకు మీ అందరూ కష్టపడి పనిచేసి మళ్ళీ ఎమ్మెల్యే చేస్తే, మీ అందరూ ఆశీర్వదిస్తే మళ్ళీ ఎమ్మెల్యే అయితే మీరు ఎప్పుడు ఏ టైంలో వచ్చినా మీకు అందుబాటులో ఉంటాడో, మీకు ఏ పని కావాలో పనిచేస్తాడు. ఒకటే. రెండు, మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మీ కమిటీ పూర్తి చేస్తారు కూడా పూర్తి సహకారాలు ఉంటాయి. మీరు ఎంతవరకు చేసుకోండి, పూర్తి సహాయ సహకారాలు ఎంతవరకు ఫైనాన్షియల్ సహాయం ఇవ్వాలి అంతవరకు చేస్తాడు. దాన్ని పూర్తి హామీస్తున్నాను. మీ అందరూ కష్టపడి పని చేసి నెగ్గించండి. మీ కమ్యూనిటీలు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీకు మనస్ఫూర్తిగా వినియోగించుకుంటూ సెలవు. అయితే మేము 10 సంవత్సరాలు బట్టి మా చిన్న కమ్యూనిటీ హాల్ గురించి చాలామంది దగ్గరికి వెళ్ళాము. అయినా ఎవరో మాకు ఏమీ సహాయం చేయలేదు, చేసి వదిలేశారు మమ్మల్ని. అయితే ఇప్పుడు 10 సంవత్సరాల బట్టి సీని గారు, పాల్ సీని గారు ఉన్నారు. వాళ్ళ ద్వారా మాకు కన్నబాబు దగ్గరికి వెళ్ళడం, నా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం అన్నీ తీసుకెళ్లారు, అన్నీ చేశారు. కళ్యాణ్ బాబు గారు కూడా 5 సంవత్సరాల క్రితం మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా కూడా కళ్యాణ్ బాబు గారు చేశారని మేము చాలా దృఢంగా కమ్యూనిటీ హాల్కి స్థానం కూడా ఇప్పుడు చూపించారు. అలాగే కన్నబాబు గారికి కూడా ఇదివరకు వనభోజనాలు కూడా వచ్చినప్పుడు మా వనభోజనాలండి ప్రతి సంవత్సరం జరుపుకుంటాం తోటలోనే. కన్నబాబు గారు వచ్చి మీకు మాట ఇస్తున్నానయ్యా, తప్పకుండా జరుగుద్దన్నారు. అలాగే మాట ప్రకారంగా మాకు ఇప్పుడు ఇచ్చారు, ఆ స్థలం చూపించారు. మేము చాలా సంతోషిస్తున్నాం కన్నబాబు గారికి, తర్వాత సత్యనారాయణ గారికి, అందరికీ మేము కృతజ్ఞతలు తెలియకుంటున్నాం.